నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దానం నాగేందర్కు నగరానికి సంబంధించి ప్రతి సమస్య తెలుసన్న సీఎం రేవంత్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ. వెలగపూడి సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష. ఫీడర్ల సామర్థ్యం పెంపుతో పాటు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు. సీఎం రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా మర్యాద పూర్వక భేటీ. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చ. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్ అన్న మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ విమర్శ. టైగా ముగిసిన టీమిండియా శ్రీలంక తొలి వన్డే. 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆల్అౌట్ అయిన టీమిండియా. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర పెరుగుతున్నా బంగారం ధర ప్రస్తుతం 70,000 మార్క్ చేసిన బంగారం ధర. దానం నాగేందర్ కు హైదరాబాద్ లో ప్రతి గల్లీ తెలుసని, ఆయన 30 ఏళ్లుగా ప్రజా ప్రతినిధిగా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేశారని, నగరంలో ప్రతి సందు తెలుసని వ్యక్తి, ప్రతి సమస్య గురించి తెలిసిన వ్యక్తి అన్నారు. జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం కావాలో దానం నాగేందర్ కు తెలుసన్నారు. అలాంటి వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇస్తే తప్పేమిటన్నారు. ఆయన మాట్లాడుతుంటే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేయటం ఏమిటన్నారు. ఆయన మాట్లాడుతుంటే పోడియం వద్దకు వెళ్లడం ఏమిటన్నారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వ్యవస్థకు సంబంధించి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలకులు ఎవరున్నా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. రాజకీయ విభేదాలు ఉన్న అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదన్నారు. 10 ఏళ్లు పాలించిన వారు 7 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోతే తాము 43,000 కోట్లు వడ్డీ కట్టామన్నారు. అయినా 10 నెలలు కాకముందే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష. 30 ఏళ్ళ నుంచి వారు ప్రజాప్రతినిధి, నాకు తెలిసి మీకు కూడా తెలుసు. ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు, నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు, ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు, జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు. మీరు అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష. ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష. ఆదిలాబాద్ అడవుల గురించి, ఆదివాసీ బిడ్డల గురించి, అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం. ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు, అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు, పోడు భూముల కోసం, ఆదివాసుల కోసం జైలుకు పోయినోడు. కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చుండవచ్చు కొన్నిసార్లు. అది మీ విచక్షణ అధికారం. మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారు, మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే. ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి 30 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయనను వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష. కనీస అవగాహన, విచక్షణ అన్నీ కోల్పోయి ఎవ్వరు మాట్లాడద్దు, మాట్లాడినంతసేపు మైక్ మా దగ్గర ఉండాలి, లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం. ఏం పద్ధతి అధ్యక్ష? మేము కూడా ఓపికగా చూస్తున్నాం అధ్యక్ష. నాకు కూడా తెలుసా అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దు అయిపోయినా మీరు చూసారు కదా అధ్యక్ష. ఆ పని చేయలేమా? మీరు తమరు చేయరా? ఏముంది అల్లరి చేస్తే? ఒక 1/2 డజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష, బుద్ధి వస్తుంది. ఇంకోడు ఎవడాడికి రావాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష. రాష్ట్ర రైతాంగానికి పగటి పూటే
9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. డిమాండ్ కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి వంటి పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం విద్యుత్ శాఖపై సమీక్షించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్, ట్రాష్, బక్వాస్ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను వాడుకొని ఇప్పుడు మోసం చేశారని విమర్శించారు. బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ గురించి ప్రసంగించి దానిపై చర్చ పెట్టండి అంటే ఏం మాట్లాడకుండా అసెంబ్లీ నుంచి పారిపోయారని హరీష్ రావు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్గా మారిందని చెప్పొచ్చు. ఇట్స్ ఏ ట్రాష్, బక్వాస్. అంటే ఇలా రాష్ట్ర నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, మోసపుచ్చింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు మొదటి సంవత్సరమే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. వాళ్ళ ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి నాది గ్యారంటీ అని నమ్మబలికాడు. ఎంత స్పష్టంగా రాశారంటే 2 lakh అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నమ్మబలికారు. పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఎలక్షన్ ప్రచారంలో ఊరూరికి చెప్పారు. నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాల్లో పంపించి ఊర్లలో ప్రచారం చేయించి ఓట్లు వేయించుకున్నారు. గద్దెనెక్కినాక ఇవాళ మాట మార్చింది. ఓడ దాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి కథ. ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా నిరుద్యోగ యువత స్పష్టంగా అడుగుతూ వచ్చింది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని. మొదటి క్యాబినెట్లోనే పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు. 8 నెలల తర్వాత ఊరిచ్చి 8 నెలల తర్వాత ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇస్తే వీళ్ళు ఏమన్నా ఉన్నదా? ఏవి 2 లక్షల ఉద్యోగాలు? మీరు సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 8 నెలలు పోయింది, ఇక ఉన్నది 4 నెలలు. ఈ 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతారా అని ఎంతో ఆశతో నిరుద్యోగ యువత ఎదురు చూసింది. ఇందులో ఎంత జోక్ అంటే గవర్నమెంట్ అసెంబ్లీలో ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ముఖ్యమంత్రి గారు ఇచ్చారా? సంబంధిత మంత్రి ఇచ్చాడా? వాళ్ళ పేరు ఉంటుంది కింద. గవర్నమెంట్ స్టేట్మెంట్ అనేది అసెంబ్లీలో ఎప్పుడైనా పెట్టినప్పుడు ఆ స్టేట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, మంత్రి గారా, ఎవరు చేస్తారనేది కింద పేరు, సంతకం ఉంటుంది. కానీ ఇదేంటంటే చిత్తు కాగితం లాగా ఒక తెల్ల పేపర్ మీద స్టేట్మెంట్ లాంటిది పెట్టి చర్చ లేకుండా ఫటాఫట్ ఉప ముఖ్యమంత్రి గారు చదివిండు. అరే మాకు మైక్ ఇవ్వండి అంటే సభలో నుంచి ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళిపోయింది. ఉద్యోగస్తులు, పెన్షనర్లకి మేలు చేస్తానని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు మధ్యంతర భృతిని కూడా వెంటనే ఇస్తామని చెప్పారని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు నెలన్నర గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. మేము వస్తే మధ్యంతర భృతిని ఇమీడియట్గా ఇస్తాము అని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి గారు మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి దాదాపు ప్రభుత్వం ఏర్పడి కూడా 2 నెలలు కావస్తూ ఉంది. మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు మరి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అప్పుడు మేము వస్తే వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. తదనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 27% మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి మరి ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా మేము గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా మరి మధ్యంతర భృతి ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేసిన ధర్మిలా మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మామూలుగా వృద్ధులకి ఇచ్చేటువంటి ఏదైతే పెన్షన్ ఉందో అది 4,000కు పెంచిన తర్వాత ఇమీడియట్గా ఇస్తామని చెప్పేసి అరియర్స్తో దాన్ని
ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చినటువంటి సంఘటన కూడా చూసాం. అయితే అదేవిధంగా మా పెన్షనర్స్, ఉద్యోగస్తుల్లో ఉండేటువంటి పెన్షనర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. అదేవిధంగా మరి ప్రభుత్వ సలహాదారులు ఉద్యోగ సంక్షేమంగా పనిచేశాను. ఈనాడు మరి అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్కి కూడా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నా. మా పెన్షనర్స్ అంతా అడుగుతూ ఉన్నారు, ఏంటంటే మనకి ఈ అయ్యారు ఇస్తానన్నాడు కదా, ఆయన వచ్చిన వెంటనే మరి ఆ ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది కదా, ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. దాన్ని తక్షణమే మరి ఆ యొక్క మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి మరి ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురిని అరెస్ట్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరిట అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపే హక్కు లేదా, ఇదేనా ప్రజాపాలనని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. जॉब कैलेंडर बोगस 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 जॉब कैलेंडर बोगस जॉब कैलेंडर बोगस डाउन डाउन జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహీంద్రా గ్రూప్, మహీంద్రా మరియు మహీంద్రా లిమిటెడ్, టెక్ మహీంద్రా లిమిటెడ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమేటిక్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. త్వరలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు తమ టీంను పంపుతామని ఆనంద్ మహీంద్రా తెలిపారు. హైదరాబాద్ లో క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు ఆనంద్ మహీంద్రా ముందుకు వచ్చారు. ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఆకస్మిక తనిఖీ చేసి వార్డెన్ కు పలు సూచనలు చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ గదులను పరిశీలించారు. అనంతరం నీటి సౌకర్యాన్ని పరిశీలించారు. వంటగదిని, విద్యార్థులు విశ్రాంతి తీసుకునే గదులను పరిశీలించారు. వసతి గృహం ముందు వైపు సైడ్ కాలువలో మురుగునీరు, అలాగే నిల్వ ఉండడం, దుర్వాసన రావడం, పిల్లలకు దోమలు కుట్టడం లాంటి సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాకాల రోడ్లో నిర్మించిన మెడికల్ కళాశాలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు జిల్లా ఆసుపత్రిగా పేరు ఉందని, ప్రత్యేకంగా మెడికల్ కళాశాలకు సహకరించిన మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గూగులోతు రామస్వామి నాయక్, రవీందర్ రెడ్డి, వెంకటరెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహాద్భుతంగా ఇలా కళాశాల సంబంధించినటువంటి మరి పనులు, నిర్మాణ పనులను కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది. ఇటీవల కాలంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2024-25 అకాడమిక్ ఇయర్ ప్రారంభించాల్సినటువంటి 8 మెడికల్ కళాశాలల్లో 8కి 8 రిజెక్ట్ చేసిన విషయం ప్రజలందరూ తెలుసు.
దిగ్భ్రాంతికి లోనైనాం, చాలా బాధపడ్డాం. అనుమతులు రావా, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, మినిస్టీరియల్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్, నర్సులు అపాయింట్మెంట్ చేయలేదు. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 8 నెలలు గడిచినా పూర్తి స్థాయి అధికారులను, స్టాఫ్ను నియమించకపోవడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొత్త కాలేజీలకు అనుమతులు నిరాకరిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్ పంపిన విషయం మీ అందరూ తెలుసు. ఆ తర్వాత పాత సంబంధాలతో జిల్లా కలెక్టర్ గారితో పాటు, ఆనాడున్న కలెక్టర్ గారితో పాటు మిగతా వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లి మేము రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి మళ్లీ తిరిగి అప్పీల్ చేశారు. ఏ కాలేజీలో ఏ లొసుగులు అయితే ఉన్నాయో నేషనల్ మెడికల్ కౌన్సిల్ పారామీటర్స్ సమీక్షించినప్పుడు ఏ లోటు ద్వారా ఈ 8 కాలేజీలు రిజెక్ట్ చేయబడిందో దానికి సంబంధించినటువంటి కమిట్మెంట్ తెలంగాణ ఇప్పటి ప్రభుత్వం కూడా కమిట్మెంట్ ఇచ్చింది నేషనల్ మెడికల్ కౌన్సిల్. సో ఇవ్వడం ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా వర్చువల్గా మరి చేసినటువంటి సమీక్షల ద్వారా 8 కాలేజీల బదులు 4 కాలేజీలకు నిన్న సాయంత్రము అనుమతులు ఇస్తూ ఫైనల్ గా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా నరసింహాలుపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి కల్లుగీత కార్మికుల సంఘం జెండాను ఆవిష్కరించారు. గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లం కొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అమరుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి సొసైటీకి తాటి చెట్ల పెంపకానికి 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి తాటి, ఈత, ఖర్జూర, కళ్ళునిచ్చే పొట్టి చెట్లు నాటాలని, వృత్తిలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టి సేఫ్టీ మోకులు వృత్తి చేసే వారందరికీ వెంటనే ఉచితంగా ఇవ్వాలని, వృత్తికి ఉపయోగించే ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు అది అమలు జరపట్లే. 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఇంతవరకు అమలు జరపట్లే. కొత్త వృద్ధాప్య పెన్షన్ ఇవ్వట్లే. కానీ మనకి ఎలాంటి షరతులు లేకుండా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి. ఆయనకు కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది కాబట్టి తండ్రికి పెన్షన్ ఇవ్వట్లేదు అంటారు. ఎందుకు? ఆయన కళ్ళు గీస్తుంటే తండ్రి, కొడుకు ఉద్యోగం ఉంటే పన్ను కట్టించుకోలేదా? పన్ను కట్టించుకున్నారు, పన్ను మాఫీ చేయలే. కానీ ఇవాళ పింఛన్ ఇచ్చే కాడికి వచ్చేసరికి కొడుకు ఉద్యోగం ఉన్నది, తండ్రికి లేదండి. ఆ తండ్రికి 3 పిల్లలు సమకూర్చుకొని అనేక కోటల్ని, భువనగిరి కోట నుంచి, వరంగల్ కోట నుంచి భువనగిరి కోట, ఉస్మాన్ కోట, అదేవిధంగా కిలాషాపురం కోట, ఎన్ని కోటలను జయించుకుంటూ మొఘల్ చక్రవర్తుల్ని, నవాబుల్ని, నైజాముల్ని మొత్తం కూడా ఓడించుకుంటూ హైదరాబాద్ నడిబొడ్డునున్న గోల్కొండ కోటని ఒక బీసీ, ఒక కల్లుగీత కార్మికుడు కళ్ళు గీసి గొడ్లను కాసి ఇవాళ రాజ్యాధికారం చేపట్టిందంటే అది ఎవరి తరం? ఇవాళ ధైర్యంగా ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని అతి ప్రమాదకరమైన వృత్తి చేసుకుంటూ ఇవాళ మనం బతుక్కుంటూ సమాజాన్ని బతికించుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఇప్పటిదాకా బతికించినాం. సమాజం అంటే ఏంటి? ఇవాళ గ్రామీణ వైద్యులు లేరు. ఎంతముందు గతంలో గ్రామీణ వైద్యులు ఎవరు? కల్లుగీత కార్మికుడు గౌడే. ఎందుకు? అవాళ విరోచనాలైన షుగర్. రోడ్డు ప్రమాదాల నివారణ, దొంగతనాలు అరికట్టడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ లో నమోదు అవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్ కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని, వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. చోరీల నివారణ కోసం ప్రత్యేక గస్తీ బృందం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తర్వాత చాలామంది కూడా ఏంటంటే ఈవినింగ్ టైంలో అంటే ఈ యాక్సిడెంట్స్ అన్ని కూడా అనలైజ్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తోటి కొద్దిగా అవుతున్నాయి ఎక్కువ మంది. దాని మీద కూడా మేము స్పెషల్గా కేర్ తీసుకున్నాం ఇప్పటి నుంచి. తర్వాత దొంగతనాలు అరికట్టడానికి కూడా నైట్ బీటు ఎక్కువ తిరుగుతున్నాం. మొత్తం బీసీలు కానీ పెట్రోల్ గారు కూడా మొత్తం రీఆర్గనైజ్ చేసి ఒకటి క్యూఆర్టీ కూడా పెట్టి సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ ఎప్పుడు ఒక 30 మంది జిల్లాలో అన్ని ప్లేసెస్లో
ఏదో ఒక చెకింగ్ పెట్టే విధంగా స్టార్ట్ చేసాం. లక్షలు మన వాళ్ళంతా డైవర్షన్ అంతా అటు ఇటు ఉంది. పోలీసులు స్టార్ట్ అయింది. కుప్పం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కమిషనర్ శ్రీనివాసరావు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు వార్డులలో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణకు ప్రతిరోజు ట్రాక్టర్లు వస్తాయని, చెత్త నిల్వలను ట్రాక్టర్లలో వేయాలని సూచించారు. ఇండ్ల పరిసరాలలో శుభ్రత, 100% మరుగుదొడ్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. కుప్పం పురపాలక సంఘం కొత్తగా 2020లో కాన్స్టిట్యూట్ అయింది. ఈ పురపాలక సంఘం పరిధిలో ఇప్పటి వరకు డోర్ టు డోర్ సాలిడ్ వేస్ట్ కలెక్షన్ అనేది లేదు. అందులో భాగంగా పురపాలక సంఘం పరిధిలో టీకేపల్లి, మిగతా ఇతర ప్రాంతాల్లో 10-11 వార్డుల్లో ఈ మహిళలకు అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్త చక్కగా పురపాలక సంఘ వాహనానికి మాత్రం వేయాలి, బహిరంగ ప్రదేశాలు వేయకూడదు. అలా పురపాలక సంఘాన్ని కోఆపరేట్ చేసి పురపాలక సంఘం యొక్క శుభ్రతకి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. పురపాలక సంఘ పరిధిలోని ప్రతి కాలనీకి మా వాహనం వస్తుంది. వాహనం రాకపోతే ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము. ఆ ఫోన్ నెంబర్లకి బోర్డులు పెట్టి ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఒకవేళ వాహనం రాకపోతే ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే వాహనం పంపిస్తాము. వీటన్నిటికీ కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరూ సహకరించాలని, వ్యాపారస్తులు, స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరించాలని మరీ విజ్ఞప్తి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని వంకులం సమీపాన ఉన్న పెద్దవాగు వంతెన శిథిలావస్థలో ఉన్నందున బీఆర్ఎస్ నాయకుడు సిర్పూర్ నియోజకవర్గం సమన్వయ కన్వీనర్ లేండుగురే శ్యామరావు సందర్శించి కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. తప్పించుకోవడానికి ప్రతిరోజు వందల సంఖ్యల బండ్లు ఓవర్ బర్లన్నీ పోతున్నాయి. ఆ బండ్లు పోయినప్పుడు ఈ పిచ్చాటి పోతుంది. అదేవిధంగా ఎక్కడెక్కడ క్రాక్స్ వచ్చినాయి, పలిపోయినాయి. అందులో రైళ్లు ఆటలు కనబడుతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చెప్తున్నాం, దీన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ఈ బ్రిడ్జికి నిధులు శాంక్షన్ చేయించి వెంటనే దీన్ని కట్టాలని కోరుకుంటున్నాం. లేకపోతే మరి గత సంవత్సరం అందెలి బ్రిడ్జి ఏ విధంగా అయితే కూలిపోయిందో ఆ అందెలి బ్రిడ్జి కూలిపోవడం వల్ల దాదాపు 200 గ్రామాలకు రాకపోకలు మంది చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. అదేవిధంగా ఈ బ్రిడ్జి కాకముందే దీని ప్రభుత్వం స్పందించి రేవంత్ రెడ్డి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మరి స్పందించి వెంటనే ఈ నిధులు కేటాయించి ఈ బ్రిడ్జి కట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ బ్రిడ్జి కట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ లోపు మరి ఈ బ్రిడ్జి ఉంటుందా పోతుందా తెలియదు. కాబట్టి దయచేసి ముందస్తు చర్యగా అంచెలి బ్రిడ్జిని దృష్టిలో పెట్టుకొని ఈ పెద్దవాగు బ్రిడ్జిని కూడా తొందరగా నిధులు శాంక్షన్ చేయించి ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను అలరించే రీతిలో అన్ని హంగులతో కమిటీ కుర్రోళ్లు మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించినట్లు నిహారిక కొనిదల ప్రొడక్షన్స్ అధినేత నటి నిహారిక, చిత్ర దర్శకుడు యదువంశీ చెప్పారు. ఈ మూవీలో అందరూ కొత్త వాళ్ళను పరిచయం చేయడం ద్వారా అనుకున్న నటనను రాబట్టామని చెప్పారు. ఈ చిత్రం తప్పనిసరిగా విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సందీప్ సరోజ్, తేజస్వీరావు, ప్రసాద్ బెహారా, త్రినాథ్ వర్మ, టీనా శ్రావ్య, యశ్వంత పెండ్యాల, ఈశ్వర్ రాజరాజు, రాధ్య సురేష్ తదితరులతో సహా 11 మంది నూతన నటీనటులు నటించిన కమిటీ కుర్రోళ్లు మూవీ ఈ నెల 9న వరల్డ్ వైడ్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ వర్క్ లో భాగంగా చిత్ర బృందం రాజమహేంద్రవరం విచ్చేసింది. కొనిదల పద్మజ ఈ మూవీ నిర్మించారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్ షెల్టాన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు యదువంశీ మాట్లాడుతూ, రైటర్ గా పనిచేసిన తాను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాకి డైరెక్టర్ నిహారిక కొనిదల గారి ప్రొడక్షన్లో, పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్లో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ స్టూడియోస్ అనే సంస్థ ద్వారా నేను డెబ్యూటెంట్గా పరిచయం అవుతున్నాను. మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు, కమిటీ కుర్రోళ్ళు. ఇదిగోండి మా కుర్రోళ్ళు అందరూ మీ వెనకే ఉన్నారు. అన్ని కమిటీలు అండి, అన్ని కమిటీలు మన ఊర్లో జరిగే జాతరల దగ్గర నుంచి ఎలక్షన్ల వరకు ఊర్లో జరిగే ప్రతి దానికి ఉండే కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారో మా కమిటీ కుర్రోళ్ళు సినిమాలో అన్నీ చూపించబోతున్నాం. ఈ జర్నీలో మా కుర్రోళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రజలు, గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. మీ ఆశీస్సులు మా కుర్రోళ్ళకి, మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి, మా సినిమా మీద ఉండాలని ప్రగాఢంగా ఆశిస్తున్నాను అన్నమాట.
అవునండి, ఫస్ట్ సినిమా అండి, డెబ్యూటెంట్. నన్ను పరిచయం చేస్తుంది నిహారిక గారు అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ SRD స్టూడియోస్. బట్ కమిటీ కుర్రాళ్ళు అన్న సినిమా యదువంశి గారు నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే నేను ఇలాంటి కథ వినిన తర్వాత దీంతో నేను అసోసియేట్ అయి ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను. చాలామంది చేతులు మారి 3 సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చింది కథే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు ఇంత మంచి టీం వచ్చింది. ఈ 11 మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటి వరకు చూడలేదు, అంత హార్డ్ వర్కింగ్ యంగ్స్టర్స్ని. అండ్ యదువంశి గారు ఆయనదే ఫస్ట్ సినిమా కాదు ఇది, నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా. సో మీ అందరు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికి కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అయ్యేంత వరకు ఏం ప్రాజెక్ట్స్ అనుకోలేదు సార్. బట్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ లుకింగ్ ఫర్ కొన్ని ప్రాజెక్ట్స్. నిజంగా సెట్ అయ్యే అంటే మా ఫ్యామిలీలో ఎవరికైనా వాళ్ళకి సెట్ అయ్యే ఒక కథ నా దాకా వచ్చి నేను తీయగలుగుతాను అన్న నమ్మకం నాకు కుదిరితే కనుక డెఫినెట్గా తీస్తాను. మొన్న టీమిండియా శ్రీలంక జట్ల మధ్య చివరి T20 మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. నేడు ఇరు జట్ల మధ్య తొలి వన్డే కూడా టై అయింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా కూడా సరిగ్గా 230 పరుగులే చేసింది. టీమిండియా 47.5 ఓవర్లలో ఆల్అౌట్ అయింది. టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 58, అక్షర్ పటేల్ 33, KL రాహుల్ 31, శివం దూబే 25, విరాట్ కోహ్లీ 24, శ్రేయాస్ అయ్యర్ 23 పరుగులు చేశారు. శుభ్మాన్ గిల్ 16, వాషింగ్టన్ సుందర్ 5 పరుగులకు అవుట్ అయ్యారు. చివర్లో టీమిండియా విజయానికి 18 బంతుల్లో 5 పరుగులు కావాల్సి ఉండగా చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. క్రీజులో శివం దూబే, సిరాజ్ ఉన్నారు. ఇన్నింగ్స్ 48వ ఓవర్ విసిరిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 4వ బంతికి శివం దూబేను అవుట్ చేశాడు. ఆ తర్వాత బంతికే హర్షదీప్ ను డకౌట్ చేయడంతో టీమిండియా ఇన్నింగ్స్ కు తెరపడింది. శ్రావణ మాసం వచ్చేస్తోంది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. పూజలు, వ్రతాలతో తెలుగు లోగిళ్లు కలకలలాడుతాయి. ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉండటంతో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర పెరుగుతోంది. బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకం 6% తగ్గించింది. దాంతో ధరలు తగ్గాయి. ఆ తర్వాత మాత్రం వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 64,810గా ఉంది. మేలిమి బంగారం ధర 70,000 మార్క్ చేసింది. 70,700గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో బంగారం ధరల్లో తేడా లేదు. 22 క్యారెట్ల బంగారం ధర 64,810గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 70,700గా ఉంది. వెండి ధర కూడా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర 86,400గా ఉంది. ముంబైలో 87,300, బెంగళూరు కిలో వెండి 86,100, చెన్నైలో కిలో వెండి ధర 90,900గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాల్లో కిలో వెండి ధర 90,900గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. దానం నాగేందర్ కు నగరానికి సంబంధించి ప్రతి సమస్య తెలుసన్న సీఎం రేవంత్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ. వెలగపూడి సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష. ఫీడర్ల సామర్థ్యం పెంపుతో పాటు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు. సీఎం రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా మర్యాద పూర్వక భేటీ. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చ. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్ అన్న మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ విమర్శ. టైగా ముగిసిన టీమిండియా శ్రీలంక తొలి వన్డే 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆల్అౌట్ అయిన టీమిండియా.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర పెరుగుతున్న బంగారం ధర ప్రస్తుతం 70,000 మార్క్ చేసిన బంగారం ధర. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.